అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. అనంతరం ప్రజావాణి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో చేర్యాల రోడ్డుకు డయల్ బెడ్ రూములు నిర్మించిన సమయంలో సర్వే నంబర్ 8లో 2 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నదని, గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం ఇందులో నిరుపేదలు గుడిసెలు వేసుకుని నిరుపేదలకు మంజూరు పత్రాలు ఇవ్వాలని, పేదలకు ఇండ్లు కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి ప్రస్తుతం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఆ క్రమంలోని దశల వారీ పోరాట కార్యక్రమంలో భాగంగా గతంలో ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగిందని, అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఎలయ్య ఇంటి వరకు పాదయాత్రగా వెళ్లి వినతి పత్రం సమర్పించారు. నేటి వరకు పట్టించుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ శోచనీయమన్నారు. పేద ప్రజల కనీస మౌలిక సదుపాయాల కల్పనకై ప్రజా ఉద్యమాలు నడిపిస్తూ ప్రభుత్వం ద్వారా సాధించేందుకు పోరాటాలు చేపట్టనున్నట్లు సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో మండల నాయకులు కనకయ్య, కందుల మధు, పోతు ప్రవీణ్, సంపతి, పార్వతి, మోతే భవానీ పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గత సంవత్సరం కాలం నుండి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కావాలని, నివేశ స్థలాలు కావాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని ఈ ప్రభుత్వాలకు సిపిఐ పార్టీ పక్షాన ఎర్రజెండా నాయకత్వాన అనేక సార్ల మెమోరాండం కాపీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ కొలంపాకలో చేర్యల రూట్లో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టిన పక్కనే 8వ సర్వే నెంబర్లో దాదాపు 2 నుంచి 2 ఎకరాల చిల్లర ఈ ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రభుత్వ భూమి ఇంటి స్థలాలు ఇవ్వాలని, పేదలను గుర్తించాలని దశల వారీగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఈనాడు కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్న నేపథ్యంలో ఆనాడు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో అనేక అంశాలు పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం వస్తే, ఇందిరమ్మ రాజ్యం వస్తే, ఇందిరమ్మ దేశం వస్తే ఇంటింటి సౌభాగ్యం అని, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ పేద ప్రజల పక్షాలతోటి ఎందుకు ఆలోచన చేయలేకపోతుండని మేము సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ భారతదేశంలో అర్హులైన పేదల పక్షాన ఉంటుంది. ఈ పేదల పక్షాన ఉండి ఈ పేదల కోసం గూడు గుడ్డ, ఉండడానికి ఇంటి స్థలం, ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, కనీస వేతనం, పనికి గిట్టుబాటు ధర ఉండాలని పోరాటాలు నడుపుతూ ఉంది. ఇవాళ కొలనుపాకలో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రెక్కర్ద డొక్కడ కుటుంబాలు. రోజువారీగా పనికి పోతే కుటుంబం తప్ప రోజువారీగా పనికి పోతే పొయ్యి మీద కుండెత్తు తప్ప ఇవాళ అసొంటి పేదలు ఇవాళ సంవత్సర కాలం నుండి ఇలా ఈ పోరాటాలు చేస్తూ ఉంటే ఆలోచన చేస్తూ ఉందని సందర్భంగా గుర్తేస్తా ఉన్నాం. ఆలేరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ ఇప్పు గౌరవనీయులు బిర్లా గారికి ఆలేరు నుండి యారిగుట్ట తన ఇంటి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఆయన కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా 3.5 గంటలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. అయినా ఈరోజు ఇవాళ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయలేకపోతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. ఈ రోజు కూడా కలెక్టర్ గారు కలిసి ఏవైతే ఇంటి స్థలాల సంబంధించిన వాళ్ళ పేర్లు లిస్టులన్నీ కూడా ఇవాళ ఆ మెమోరాండం కాపీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఉంటే ప్రజలు ఏదైతే కోరుతా ఉన్నారో అది అమలు చేయడానికి పోవాలని సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తుంది. లేని వెడల ఈ ప్రజల చైతన్యం చేసి ప్రజా ఉద్యమాల ద్వారా భూములను సాధించుకుంటాం. ఇప్పటికే 65 గుడిసెలు వేయడం జరిగింది. రాత్రి పగలు అక్కడనే ఉంటా ఉన్నారు, పొయ్యిలు పెట్టుకొని అక్కడనే వండుకొని తింటా ఉన్నారు, పసిపిల్లలతోటి అక్కడనే ఉంటా ఉన్నారు, రాత్రి పగలతోటి కుటుంబాలు అక్కడ జరుపుతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన లేనని భారత కమ్యూనిస్ట్ పార్టీ యాదాద్రి జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా కామ్రేడ్ చెక్క వెంకటేష్ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవ్వాలి అర్హులైన పేదలకి